నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. నేను సోనియా. విశ్వం నుంచి మన భూమి వైపు ఒక అంతు చిక్కని వింత అతిథి దూసుకొస్తోంది. ఫిజిక్స్ నియమాలను సవాల్ చేస్తూ శాస్త్రవేత్తల ఊహకు అందని రీతిలో ప్రయాణిస్తున్న ఆ వస్తువు ఏంటి? తోకచుక్క అని పిలుస్తున్నా అది నిజంగా తోకచుక్కేనా, లేక గ్రహాంతర వాసులు పంపిన ఏదైనా రహస్య నౌకనా? ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఖగోళ శాస్త్రవేత్తలను వేధిస్తున్న ప్రశ్నలు ఇవే. అంతరిక్షంలో ఒక అద్భుతం జరుగుతోంది. మన సౌర కుటుంబానికి చెందని ఒక వింత వస్తువు నక్షత్రాల మధ్య దూరం నుంచి ప్రయాణిస్తూ ఇప్పుడు మన భూమికి చేరువలోకి వచ్చింది. 3I అట్లాస్ అని పిలుస్తున్న ఈ వస్తువు సాధారణ తోకచుక్కల కంటే భిన్నంగా అసలు భౌతిక శాస్త్ర నియమాలకే అందని రీతిలో ప్రయాణిస్తోంది. శాస్త్రవేత్తల పరిశీలన ప్రకారం ఇది సూర్యుడి వేడి వల్ల కాకుండా తనంతట తానుగా వేగాన్ని పెంచుకుంటోంది. అంతేకాదు, దీని ప్రయాణ మార్గం కూడా అత్యంత వింతగా, ఏదో ఒక అంతర్గత శక్తి దాన్ని నియంత్రిస్తున్నట్లుగా ఎప్పటికప్పుడు మారుతోంది. దీని నుంచి వెలువడుతున్న పచ్చని కాంతి ఇప్పుడు మునుపటి కంటే చాలా ప్రకాశవంతంగా మారి చీకటి ఆకాశంలో ఒక పచ్చని గాయంలా కనిపిస్తోంది. అయితే అన్నిటికంటే వింతైన విషయం దీనికి ఉన్న యాంటీ టైల్. సాధారణంగా తోకచుక్కలకు తోక సూర్యుడికి వ్యతిరేక దిశలో ఉంటుంది. కానీ ఈ 3I అట్లాస్ తోక నేరుగా సూర్యుడి వైపు చూస్తోంది. ఇది మనకు తెలిసిన ఫిజిక్స్ ప్రకారం సాధ్యం కాని విషయం. ప్రముఖ హార్వర్డ్ ఖగోళ శాస్త్రవేత్త అవీ లోబ్ అభిప్రాయం ప్రకారం ఇది ఏదో కృత్రిమంగా తయారు చేయబడిన వస్తువులా కనిపిస్తోంది. ఒకవేళ ఇది సహజమైన తోకచుక్క అయితే ఇది ప్రదర్శిస్తున్న వేగానికి తన ద్రవ్యరాశిలో 20% కోల్పోవాలి. కానీ ఇక్కడ అలాంటి ఆనవాళ్లు ఏవీ లేవు. ప్రస్తుతం ఇది భూమికి 269 మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉంది. భూమికి దీనివల్ల ఎలాంటి ప్రమాదం లేదని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. ఈ రహస్య అతిథి మళ్లీ తిరిగి రాదు. అది మోసుకొస్తున్న రహస్యాలు ఏంటో మనం తెలుసుకునే లోపే అది మళ్లీ అనంత విశ్వంలోకి వెళ్లిపోనుంది. విశ్వం మన తలుపు తట్టి మరీ హెచ్చరిస్తోందా అన్నట్లుగా ఉంది ఈ తోకచుక్క ప్రయాణం.